ఇప్పుడు మనం ఆత్మీయంగా అన్ని విషయాల్లో ఆత్మీయంగా ఉండాలి, ఆత్మీయంగా నడుచుకోవాలని ఆరాటపడతాం. ఎక్కడ కూడా శరీరానుసారంగా నడుచుకోవాలనేది మనం కోరుకోం. అన్ని సందర్భాల్లో ఆత్మీయంగా ఉండాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలనేది మన హృదయ వాంఛ. కానీ నిజంగా అలా జరుగుతుందా? అన్ని సందర్భాల్లో ఆత్మానుసారంగా ఆత్మీయంగా మనం నడుచుకుంటున్నామా? కొన్నిసార్లు ఆత్మీయంగాను, కొన్నిసార్లు శరీర సంబంధంగాను నడుచుకుంటున్నామా? మీరేం చెప్తారు? రెండు విధాలుగా నడుచుకుంటున్నావు అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేదన్నయ్య, నేను ఎల్లప్పుడూ కేవలం ఆత్మానుసారంగానే నడుచుకొనుచున్నాను, నేను దేహమును లక్ష్య పెట్టుట లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తవాకండి. లేదన్నయ్య, ఒక్కొక్కసారి ఏమో పూర్తి ఆత్మీయంగా ఉంటున్నాను, ఒక్కోసారి ఏమో శరీర సంబంధంగా నడుచుకుంటున్నాను, నా దగ్గర రెండు విధములైన క్రియలు కనపడుతున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, స్పష్టంగా అర్థమైంది. దాదాపు అందరూ చేతులు ఎత్తారు. తిరిగి జన్మించిన మనకి ఆశేమో అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టాలని. తిరిగి జన్మించిన మనకి ఆశేమో అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టాలని, ఆత్మీయంగా నడుచుకోవాలని. కానీ కొన్నిసార్లు మనల్ని మనం గమనించినప్పుడు, కొన్నిసార్లు ఏమో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానీ, పరిశుద్ధుల ముందు కానీ మనం ఆత్మీయంగా నడుచుకుంటాం. వాళ్ళు పక్కకెళ్ళిన తర్వాత, సన్నిధి నుంచి పక్కకెళ్ళిన తర్వాత శరీర సంబంధాలు కనపడ్డప్పుడు మళ్ళీ శరీరానుసారమైనటువంటి ప్రవర్తనలోకి వెళ్ళిపోతున్నాం. ఆశేమో పూర్తిగా ఆత్మానుసారంగా నడుచుకోవాలని, కానీ అలా జరగట్లా. సింపుల్గా చెప్దాం. ఇప్పుడు అందరికీ చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్ ఉంది అంటే సినిమాలు సమృద్ధిగా ఉంటాయి. దానిలో ఏదో లోకానుసారమైన చెత్త అంతా అందులో ఉంటుంది. నువ్వు చూసే కొంత వస్తూ ఉంటాయి, వందల వేల వీడియోలు వస్తూనే ఉంటాయి. రీల్స్ ఉంటాయి కదా, వస్తూనే ఉంటాయి. అబ్బోయ్ అని నీకు తెలుసా? మరి నా చేతిలో కూడా సెల్ ఉన్నప్పుడు మరి నేను కూడా తిప్పుతూ ఉంటాగా. తెలుసు, చూశాను. అయితే ఒక విషయం, అంటే సెల్ ఫోన్లో న్యూస్ని చూస్తాను, పబ్లిక్ దేనికి బానిసలు అవుతున్నారో వాటిని కూడా అబ్జర్వ్ చేస్తాను. మరి ఒక నాయకుడిగా నేను ఉన్నప్పుడు మరి అవతల పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలంటే వాటిని నేను అబ్జర్వ్ చేశాను కూడా. సహజంగా అనిపించింది, కాసేపు దేవుని వాక్యం విన్నా, కాసేపు అసలు లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని అందులో మొహం పెట్టి ఇక లోకానుసారమైన చెత్తంతా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అవునా కాదా? షో చేయకుండా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్పాలి. అవును అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కరెక్టేనా అన్నయ్య? అది పెద్ద సైతాన్ అయిపోయింది. దానిలో మొహం పెడితే గంటల టైం లాగేస్తుంది, అయస్కాంతం లాగేసినట్టు. రైట్, ఓకే. పూర్తిగా ఆత్మానుసారంగా ఉండాలన్న ఆశ అయితే ఉంది. ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనం అన్నట్టు అనుకున్న ఆశ చొప్పున బతకటం కుదరట్లా. ఇక సెల్ ఫోన్ ఒక సమస్య కాదు. కోపం వచ్చినప్పుడో, కొన్ని టెంప్టేషన్స్ వచ్చినప్పుడో, కొన్ని శోధనలు ఎదురైనప్పుడో ఖచ్చితంగా శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న అనుభవాలు మనం ఎరుగుదాం. కొన్నిసార్లు మనకే ప్రశ్న, అసలు నేను ఆత్మ సంబంధినేనా? అసలు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా? అసలు నేను దేవుని ఆత్మను కలిగే ఉన్నానా? నా ఆలోచనలు ఏంది ఇంత దరిద్రంగా ఉన్నాయి? నా ప్రవర్తన ఏంది ఇంత చండాలంగా ఉంది? నేనేంది అసలు ఇంత వీక్గా ఉన్నాను? ఏంది నేను? అసలు దేవుడు నన్ను అంగీకరిస్తాడా అనే ప్రశ్న మీకు కలిగిందో లేదో కానీ నాకు కలిగింది. ఇది నేను నా ఆత్మీయ జీవితం గత 20 సంవత్సరాలకు పై చిలుకు నేను దేవునితో నడక మొదలుపెట్టి 2002లో నేను రక్షింపబడ్డాను. 2024 ఇదంటే 22 సంవత్సరాల, అంతగా ఇంచుమించు 22 సంవత్సరాలు. ఈ 22 సంవత్సరాల విశ్వాస యాత్రలో రకరకాల అనుభవాలు చూశా. హోమియో మందు కనిపెట్టిన ఆయన ఓన్ బాడీ మీద ప్రయోగాలు చేసుకున్నట్టు నేను నా ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటినీ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు నా హృదయంలో
కొన్ని నోట్స్లు ప్రిపేర్ చేసుకున్నా. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అనుభవాలు కలుగుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు రెండు విధాలుగా ఉంటున్నాడు మనిషి, ఎందుకు ఏక విధానంలో ఉండట్లేదు. మరి ఇప్పుడు అపోస్తలులను చూస్తే వాళ్ళు ఒకే విధంగా ఉన్నారు. బైబిల్ చూడండి కావాలంటే, మీరు ప్రవక్తల్ని చూడండి, వాళ్ళు పూర్తిగా ఆత్మీయంగా ఉన్నారు. ప్రభువుని చూడండి, ఆయన పూర్తిగా ఆత్మీయంగా ఉన్నాడు. అపోస్తలులను చూడండి, పూర్తిగా ఆత్మీయంగా ఉన్నారు. ప్రవక్తలను చూసినా, ప్రభువును చూసినా, అపోస్తలులను చూసినా మొత్తం పూర్తిగా ఆత్మీయంగా ఉన్నారు. మరి నేనెందుకు ఇలా ఉన్నాను? అసలు కారణం ఏంటి? అలాగని పోరాటం ఏమన్నా ఆపామా? పోరాడుతున్నాం. ఎట్లనన్నా పరిపూర్ణత రావాలి, ఎట్లనన్నా పరిపూర్ణత పొందాలని తిప్పలు పడుతున్నాం, కుస్తీ పడుతున్నాం. ఎంత ప్రయత్నం చేస్తున్నాం అంత వెనక్కి నెట్టబడుతున్నాం, వల్ల కావట్లా. దీనంతటికి గల కారణం ఏంటి? పోనీ అసలు ఉండనోళ్ళం పూర్తిగా ఆత్మీయతను వదిలిపెట్టి లోకానుసారంగా ఉంటామా? అది చేతగాట్లా. దేవుణ్ణి వదిలిపెట్టి ఉండలేకపోతున్నాం. అలాగని దేవుళ్ళో మరి పరిపూర్ణంగా ఉంటున్నామా అంటే అది చేతగాట్లా. కాసేపు దేవుడికి భజన, కాసేపు లోకానికి భజన అన్నట్టు అయిపోయింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? రైట్. దానికి కారణం ఏంటి అనేది తెలుసుకున్నాను. దానికి ఏంటంటే కారణం కొంచెముగా ఆత్మను పొందుట. అది ఏమిటి? కొంచెముగా ఆత్మను పొందుట. మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి యేసుప్రభుతో జీవితం మొదలుపెట్టి నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి తన యందు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడేటువంటి శక్తి ఏ స్థాయిలో అయితే ఆ వ్యక్తి కలిగి ఉన్నాడో ఆ స్థాయిలోనే ఆ వ్యక్తి నుంచి ఫలాలు ఉంటాయి అనేది ఉదయం అందించాను. మళ్ళీ ఒకసారి మీకు దాన్ని అందిస్తున్నాను, ఎందుకంటే అందరికీ ఉపయోగపడే మాట అది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏమిటి కారణం అంటే, ఒక్కొక్క వ్యక్తి తాను పొందిన ఆత్మ యొక్క ప్రభావాన్ని బట్టి, ఆత్మ యొక్క శక్తిని బట్టి తన క్రియలు ఉంటాయి అనేది స్పష్టంగా గుర్తించాను. ఉదాహరణకి పొద్దున్న నేను చూపించాను. ఒక 8 సంవత్సరాల బాబు మీద, ఒక 8 ఏళ్ల బాబు మీద, 8 ఏళ్ల వయసు ఉన్న బాబు మీద 60 కేజీల బస్తాన్ని మనం వేయగలమా? వాడు మొయ్యగలడా? మొయ్యలేడు. వాడికి ఎంత శక్తి ఉందో ఆ శక్తి కొలది వాడు మోస్తాడు, అంతకు మించి వాడు మొయ్యలేడు. ఉదాహరణకి 8 ఏళ్ల బిడ్డ అనుకోండి, వాడికి ఒక 5 కేజీలే ఎక్కువ బరువు. ఆ 5 కేజీల బరువే నెత్తిన పెడితే వాడు మెడక ఎట్టట్టు ఊపుతాడు, కొంగు ఊపినట్టు. అదే ఒక 25 ఏళ్ల వ్యక్తి అనుకోండి, నువ్వు 60 కేజీల బస్తా నెత్తి మీద పెట్టినా సరే అలాగే ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఒప్పుకుంటారు? అంటే వారి వయసును బట్టి శక్తి ఉంటుంది, వయసును బట్టే జ్ఞానం ఉంటుంది. పిల్లల్ని తీసుకుందాం. 8 ఏళ్ల వాడు నాకు తెలిసి ఒక 5-6 కిలోలు మొయ్యగలడు. ఒక 8 ఏళ్ల వయసు ఉన్నవాడు ఏదైనా చెప్పగలడా? ఏదైనా చేయగలడా? అంత జ్ఞానం వాడికి ఉంటుందా? వాడిని మోసం చేయటం ఈజీ. 8 ఏళ్ల బాబుని మోసం చేయటం ఈజీ. వాడికి తెలియదు అన్నీ. వాడు స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు రోడ్డు మీద మీ నాన్న పడిపోయాడు, ఆడి మెడలోనే ఉంటుంది కార్డు, అందులో వాడి తండ్రి పేరు ఉంటుంది. అది చదివి మీ నాన్న పేరు ఫలానా కదా, ఆ రోడ్డు మీద పడున్నాడు మీ నాన్న అని చెబితే 8 ఏళ్ల బిడ్డ కాదు, 12 ఏళ్ల బిడ్డ కూడా మోసపోయిపోయారు. ఢిల్లీ దగ్గర నోయిడాలో జరిగిన నిఠారి వరుస హత్యలలో మీకు ఎప్పటికి కూడా నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. నిఠారి వరుస హత్యలని ఢిల్లీ దగ్గర నోయిడాలో ఒకడు
ఇద్దరు పని వాళ్ళని కలుపుకొని ముగ్గురు కలిసి దాదాపు 40 కంటే ఎక్కువ మంది పిల్లల్ని చంపారు. ఎట్లా అని తెలుసా? ఇట్లానే స్కూళ్ళ దగ్గరికి వెళ్ళటం, పిల్లలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మెళ్ళల్లో ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు, వాడి గుర్తింపు కార్డు ఉంటుంది కదా, వాడికి స్కూల్ కార్డు ఉంటుంది కదా, దాని మీద తండ్రి పేరు ఉంటుంది కదా, వాడిని ఫాలో అవుతూ ఆ తండ్రి పేరుని అబ్జర్వ్ చేసి తర్వాత వాడికి ఎదురొచ్చి ఫలానా దగ్గర మీ నాన్న ఇట్లా పడిపోయి ఉన్నాడు, మీ నాన్న పేరు ఫలానా కదా అంటే వాడు అమ్మాయిగా అవునండి పడున్నాడు అక్కడ, జనం అంతా గుంపు కూడా ఉన్నారు అంటే వాడు ఏడుస్తాడు. లేదా అమ్మ ఏడ్చిద్ది, నేను తీసుకెళ్తుందా బాధపడవాక, వెంటబడి వెళ్ళిపోయింది. ఎందుకు? ఏ కారణాన్ని బట్టి? తండ్రి పేరు చెప్పాడు కాబట్టి. వెళ్ళిపోతే కాంతను ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అట్లాగా అంతమంది పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారో తెలుసా? చంపారు పిల్లల్ని. చంపి వాళ్ళని బస్తాల్లో పడేసి వాడి ఇంటి పక్కన పెద్ద డ్రైనేజీ కాలం ఉంటే అందులో వేసాడు వాడు. వాళ్ళ సైకోయిజం. వాళ్ళల్లో ఒకడు 16 సంవత్సరాల అమ్మాయిని చంపి అమ్మాయి కాలేయాన్ని తినడానికి ట్రై చేశాడంట. అంటే లివర్. ఊహించగలరా ఇట్లాంటివి జరిగినాయంటే? జరిగినాయి. మరి అంటే అంత 16 ఏళ్ల పాపను కూడా మోసం చేయగలిగాడు వాడు. అంటే ప్రాయాన్ని బట్టి అనుభవాలు అన్న పాయింట్ కాదు ఈ విషయాలు చెప్తున్నాను నేను. మళ్ళీ అటుపోయారు మీరు. తర్వాత పట్టుకున్నారులే, పాపం ఎప్పటికీ దాగదుగా చిక్కారు. మొత్తం వాళ్ళు చేసే దుర్మార్గాలన్నీ బయటకు వచ్చి ఆ పొక్లేం పెట్టి మొత్తం తీస్తే చిన్నపిల్లల ఎముకలే అన్నీ. అదిగో ఎంతమంది పిల్లల్ని డ్యామేజ్ చేశారో చూడండి. అండి తీసేనన్న మళ్ళీ అడ్డుపోయిద్ది, మన అంశం అడ్డుపోయిద్ది. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. అదే పెద్దవాడు 25 ఏళ్ల వాడిని అంత తేలిగ్గా మోసం చేయటం కష్టం. మీ నాన్న అక్కడ పడున్నాడు అంటే అలాగాని వాడు బాడు. మా నాన్న ఆడబడున్నాడు నీకెవడు చెప్పాడు, నీకెట్ట తెలుసు, అయినా అసలు నేను ఎట్ట కనపడుతున్నా నీకు, ఇట్రా ముందు ఇట్రా అంటారనరా. అదే అనుభవం లేనోడు, జ్ఞానం లేనోడు ఊరకనే మోసపోతాడు. సో 8 ఏళ్ల బిడ్డ 8 కేజీల బరువు కూడా గట్టిగా మొయ్యలేనట్టు, అదే వాడు 25 ఏళ్ల వాడైతే వాని వయసును బట్టి, వాడి శరీర ఆకృతిని బట్టి వాడు 60 కేజీలని కూడా మోయగలడు. ఎందుకంటే శక్తిని బట్టి వాడు వెయిట్ మోయగలడు, వానికి ఉన్న శక్తిని బట్టి. 8 ఏళ్ళ వాడికి ఎక్కువ శక్తి ఉండదు, వాడు ఎక్కువ మొయ్యలేడు. 25 ఏళ్ళ వాడికి ఎక్కువ శక్తి ఉంటుంది, వాడు మొయ్యగలడు. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి శక్తి, మనం కలిగి ఉన్న శక్తిని బట్టే మన క్రియలు ఉంటాయి. మనం కొద్ది శక్తిని పొందుకొని ఎక్కువ క్రియలు చేయడానికి ఆశపడితే కుదరదు అంటుంది వాక్యం. నువ్వు ఎక్కువ కార్యాలు చేయాలి, వాళ్ళంత పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి అంటే వాళ్ళు పొందినంత శక్తి నువ్వు పొందాలి. అది రహస్యం.